హాయ్ ఫ్రెండ్స్, సినిమా మోహన్ కి స్వాగతం. ఇప్పుడు మనం డైరెక్టర్ తో మెగాస్టార్ నెక్స్ట్ మూవీ విషయంలోకి వెళ్తే, మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాకి వశిష్ఠ అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. విశ్వంబర సినిమా పూర్తి కాగానే నెక్స్ట్ సినిమాను చిరంజీవి గారు ఎవరితో చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదని కొన్ని రోజుల నుంచి మనం వింటూనే ఉన్నాము. అయితే తాజా సినీ సర్కిల్స్ సమాచారం మేరకు ఓ యంగ్ డైరెక్టర్ తో చిరంజీవి సినిమా చేస్తున్నారు. అంటే వశిష్ఠ తర్వాత మరో యంగ్ డైరెక్టర్ ని మెగాస్టార్ చిరంజీవి లైన్ లో పెట్టారు. ఇంతకీ ఎవరా డైరెక్టర్ అంటే శ్రీకాంత్ ఓదిలా. ఈ శ్రీకాంత్ ఓదిలా ఎవరంటే, ఇది వరకే నానితో దసరా అని పాన్ ఇండియా సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ సినిమా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి పాన్ ఇండియా రేంజ్ లో నానికి ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చింది అనమాట. ఆ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదిలా నెక్స్ట్ చిరంజీవి గారితో సినిమా చేయబోతున్నారు. రీసెంట్ గానే చిరంజీవిని కలిసేసి ఒక లైన్ చెప్తే ఆయనకి నచ్చింది, పూర్తి స్క్రిప్ట్ ని రెడీ చేయమన్నట్టు సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఈ స్క్రిప్ట్ అంతా ఫైనల్ అయిన తర్వాత ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు బయటకు వస్తాయనేసి ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక శ్రీకాంత్ ఓదిలా విషయానికి వస్తే, దసరా తర్వాత నానితో ది ప్యారడైజ్ అనే మరో సినిమాను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హిట్ 3 సినిమాని కంప్లీట్ చేస్తున్నటువంటి నాని వెంటనే ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ కోసం కూడా డేట్స్ ని అలొకేట్ చేశారు. త్వరలోనే ది ప్యారడైజ్ సినిమా కూడా సెట్స్ పైకి వెళుతుంది. ఈ ప్యారడైజ్ సినిమా పూర్తయిన తర్వాత శ్రీకాంత్ ఓదిలా మెగాస్టార్ చిరంజీవితో తన సినిమాని చేయబోతున్నారు. యాక్చువల్ గా మెగాస్టార్ చిరంజీవికి శ్రీకాంత్ ఓదిలా చాలా పెద్ద ఫ్యాన్. తన అభిమాన హీరోని శ్రీకాంత్ ఓదిలా వెండి తెరపై ఎలా చూపించబోతున్నారనేది ప్రస్తుతం అందరి నోళ్లలో నానుతున్న విషయం. ఈ విషయాలపైన పూర్తి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.